రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అతనిది తిరుగులేని చెయ్యి. ఎన్నో పొలాలు స్థలాలు అమ్మి బాగానే సంపాదించాడు. లక్షలాది రూపాయలు కూడబెట్టాడు. అదే క్రమంలో ఓ మంచి పొలం తక్కువ ధరకే బేరానికి వచ్చిందని మధ్యవర్తులు చెబితే వారు చెప్పిన చోటకు ఒంటరిగా వెళ్ళాడు. పొలం నచ్చింది, బేరం కుదిరింది. అక్కడి నుంచి అందరూ కలిసి వెనుదిరిగారు. కానీ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రం ఇంటికి చేరలేదు. పొలం చూడడానికి వెళ్ళిన ఆ పెద్ద మనిషి ఏమయ్యాడు? బేరం మాట్లాడిన ఆ మధ్యవర్తులు ఏం చేశారు? గుంటూరులో ఉండాల్సిన వ్యాపారి సెల్ ఫోన్ వైజాగ్కు ఎలా చేరింది? దృశ్యం సినిమా చూసిన వారెవరికైనా హీరో హత్య చేసి ఎలా తప్పించుకున్నాడో గుర్తుండే ఉంటుంది. హత్య చేసిన తర్వాత అతని సెల్ ఫోన్ లారీలో పడేస్తే అది ఇతర రాష్ట్రాలకు చేరుతుంది. పోలీసులు టవర్ లొకేషన్ ఆధారంగా అక్కడికి వెళ్లి వెతుకుతుంటారు. గుంటూరుకు చెందిన ఓ హంతక ముఠా కూడా ఈ సినిమాను పదే పదే చూశారు. సరిగ్గా ఇదే ఫార్ములా ఉపయోగించి గతంలో ఓసారి తప్పించుకున్నా మళ్లీ అదే సీన్ రిపీట్ చేసినప్పటికీ వర్కౌట్ కాక పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఫణిధరంకు చెందిన మాడుగుల శంకర్రావు స్థిరాస్తి వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. ఓ పొలం కొనుగోలు నిమిత్తం చిలకలూరిపేట వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన అతను మళ్లీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో శంకర్రావు ఫోన్కు పోలీసులు ఫోన్ చేయగా ఓ వ్యక్తి లిఫ్ట్ చేసి లాం ప్రాంతంలో ఓ భూమి కొనుగోలుకు సంబంధించి బేరం మాట్లాడుతున్నాడని చెప్పి కట్ చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు టవర్ లొకేషన్ చూడగా ఆ ఫోన్ విశాఖలో ఉన్నట్లు తేలింది. చిలకలూరిపేట వెళ్తున్నానని చెప్పి శంకర్రావు విశాఖ ఎందుకు వెళ్లాడా అని పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో 5 రోజుల తర్వాత నల్లపాడు సమీపంలోని నాయుడుపేట క్వారీ గుంతలో శంకర్రావు మృతదేహం బయటపడింది. కాళ్లు చేతులు కట్టి పడేసి శరీరానికి ఓ పెద్ద సిమెంట్ స్తంభం కట్టి క్వారీ గుంతలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య కేసు లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వెంగళాయపాలెంకు చెందిన వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు ఈ హత్యకు కీలక సూత్రధారి అని తేలింది. అతను శామ్యూల్, కనపర్తి మణికంఠ, గట్టమనేని పుష్ప, దేవళ్ల పద్మతో కలిసి దందాలు, మోసాలకు పాల్పడుతుండేవాడు. శంకర్రావుతో పరిచయం ఉన్న శామ్యూల్ అతని వద్ద బాగా డబ్బులున్నాయని కిడ్నాప్ చేసి బెదిరిస్తే లక్షలొస్తాయని నాగేశ్వరరావుకు చెప్పాడు. దీంతో పొలం అమ్మకానికి ఉందని చెప్పి నమ్మించి శంకర్రావును ఒంటరిగా వంకాయలపాడుకు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత వీరి కుట్ర తెలుసుకున్న శంకర్రావు తిరగబడ్డంతో అతన్ని చంపి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు తీసుకుని మృతదేహాన్ని క్వారీ గుంతలో పడేశారు. కేసు తప్పుదారి పట్టించేందుకు శంకర్రావు సెల్ ఫోన్ విశాఖ తీసుకువెళ్లి అక్కడ సిమ్ కార్డు పడేశారని పోలీసులు తెలిపారు. అతను ఫోన్ నంబర్ ఉంది, ఫోన్ నంబర్కి కాల్ చేస్తే ఆ ఫోన్ నంబరు మేము ఎక్కడో లామ్ దగ్గర అతను లోపల డీల్ మాట్లాడుతున్నాడు, మేము ఈ ప్రాపర్టీ పని మీద, రియల్ ఎస్టేట్ పని మీద వచ్చామని, తర్వాత మాట్లాడతారు, అతను బిజీగా ఉన్నాడని చెప్పడం జరిగింది. కానీ ఆ ఫోన్ లొకేషన్ అప్పుడు చూస్తే వైజాగ్లో వచ్చింది. దాంతో ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే కొంత అనుమానము స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ తాడికొండ దానికి సంబంధించి సిడిఆర్స్ తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి ఓంకార్ నాగేశ్వరరావు. అతను ఇంకా నలుగురితో కలిసి ప్లాన్ చేసి, ఇతను బాగా ఆస్తిపరుడు, ఇతను ఒంటి మీద బాగా గోల్డ్ వేసుకుంటాడు, కార్ రెంట్ చేసి ప్లాన్ చేసి వాళ్ళని పిలవడం జరిగింది. ఒక రెంటెడ్ కార్ తీసుకొని నలుగురు ఈ డిసీజ్డ్తో పాటు అక్కడ వెళ్ళి దారిలో ఇతన్ని ఈ బైండింగ్ వైర్తో, కోరియన్ తాడుతో స్ట్రాంగులేట్ చేసి చంపడం జరిగింది. కారులో చంపినాక మళ్ళా వాళ్ళు ఈ పొత్తూరు దగ్గర వచ్చి క్వారీ గుంటలో బాడీను ఒక సిమెంట్ పోల్తో తాడుతో కట్టేసి క్వారీ గుంటలో డంప్ చేయడం జరిగింది. పోలీసుల విచారణలో నాగేశ్వరరావు ముఠా గతంలో చేసిన హత్య కేసు వివరాలు కూడా బయటపడ్డాయి. తన వద్ద పనిచేసే మణికంఠ కుమార్తె ఓ యువకుణ్ణి ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
దీనికి తన వద్దే పనిచేసే నాగరాజు సహకరించాడని తెలుసుకున్న నాగేశ్వరరావు అతన్ని గుట్టుచప్పుడు కాకుండా చంపి మాచర్ల సమీపంలోని సాగర్ కుడి కాలువలో మృతదేహం పడేశాడు. ఆ తర్వాత నాగరాజు సెల్ ఫోన్ బాపట్లలోని ఓ ఆటోలో వదిలిపెట్టి పోలీసులను తప్పుదోవ పట్టించాడు. అప్పట్నుంచి పోలీసులు ఆ కేసు ఛేదించలేకపోయారు. అలా ఓసారి తప్పించుకున్న నాగేశ్వరరావు ఈ కేసులోనూ అదేవిధంగా తప్పించుకునేందుకు శంకర్రావు సెల్ ఫోన్ తన మనుషులతో విశాఖలో పడేసి రమ్మని పంపించాడు. అలాగే గుంటూరుకు చెందిన ఓ సంపన్న కుటుంబ సభ్యుణ్ణి చంపడానికి కూడా ఈ ముఠా కుట్రలు చేసింది. ఈలోగా పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు.